రైతు కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో జరిగిన పార్టీ నియోజకవర్గ కమిటీ కౌన్సిల్ సమావేశంలో మాల్యాద్రి నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, కంచెల కాసయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ భారతదేశం కానీ ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపైన తీర్మానం చేసుకొని పోరాటాలకి, భవిష్యత్తు పోరాటాలకి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు కమిటీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈరోజు మనం చూసాం, రైతులు ఈరోజు పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేదు. రైతుకి చూస్తే మనం వర్షాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇస్తా అన్నటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. ఇన్సూరెన్స్ కూడా 4,400 కోట్లు ఇన్సూరెన్స్ పెండింగ్ ఉంది. ఇన్సూరెన్స్ సబ్సిడీ 1,200 కోట్లు పెండింగ్ ఉంది. ఇటువంటి సమస్యలు రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పెరిగిపోతుంది. దానికోసం రైతుల సమస్య పైన ఈ నెల 30వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ భారీగా ధర్నా పిలుపుడి జరిగింది. దీనికోసం కాదు, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క సూపర్ 6 అమలు చేస్తానన్న ప్రభుత్వం ఎక్కడికో సూపర్ 6 అమలు చేయబోక ఈరోజు చూస్తే ఎక్కడికెక్కడ విజయోత్సవం చేసుకున్నాడు. ఏమి విజయోత్సవం చేసుకున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ట్రంప్కి దాసోహం చేస్తూ ఉన్నటువంటి ట్రంప్ని ఈరోజు మనకి పెట్రోల్ డీజిల్ రేటు పెరగడానికి నిరంకుశిస్తున్నటువంటి అమెరికా యొక్క పెత్తందారి యొక్క పోకడం వల్లే జరుగుతుందని చెప్పి ప్రజలందరూ తెలుసు. కాబట్టి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం పెనుగంచిపల్లిలో నిన్న 15వ తారీఖు జరగడం జరిగింది. ఈ కౌన్సిల్ సంబంధించి అనేక తీర్మానాలని చేసుకొని రాష్ట్ర పార్టీ మరి ముందుకెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే మొక్కజొన్న రైతులు ఈరోజు పండించిన పంటకి కొనుగోలు చేసే పరిస్థితి కాకుండా గిట్టుబాటు ధర లేని పరిస్థితి, అట్లాగే ఏదైతే కౌలు రైతులకు సంబంధించి కౌలు కార్డులు ఇవ్వని పరిస్థితి, అట్లాగే కార్డులే కాకుండా వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వని పరిస్థితిలో రేపు 30వ తారీఖున కౌలు రైతులు కలిసి మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం మరి అనేక హామీలు ఇచ్చింది. హామీలకు సంబంధించి అన్నీ కూడా అట్టహాసంగా అమలు జరిపామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే నివాసాలకు సంబంధించి 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు పల్లెల్లో మరి ఇచ్చి ఇల్లుగా 4 లక్షల్లో ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆ 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కూడా ఎక్కడా కనపడిన పరిస్థితి. అట్లాగే పెన్షన్లకు సంబంధించి ఎంతమందికైనా ఇంట్లో ఉన్న అందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ అదేదైతే అంతకుముందు ఇస్తున్న ఆ ఒక కుటుంబంలో ఒకళ్ళు తప్పక ఇవాళ పెన్షన్లు కొత్తగా చేర్చుకోవడానికి కూడా సైట్లు ఓపెన్ కాని పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు.